నా పేరు చెన్నా గోపి. నాకు గత 7 ఇయర్స్ బ్యాక్ థైరాయిడ్ అనేది వచ్చిందండి. 85 కేజీస్‌కి నేను రీచ్ అవ్వడం జరిగింది. 85 కిలోల వరకు నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంత లావయిపోయాను ఏంటని జెప్పేసి నాకు డౌటొచ్చి టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ అనేది బయటపడింది. సో, అందుకే ఇంత సడెన్‌గా లావయిపోయామన్న విషయం నాకు అర్థమైపోయింది. సో, నేనప్పుడు నాకు తెలిసినటువంటి డాక్టర్స్‌ని సంప్రదిస్తే థైరాయిడ్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకేం చేయలేమండి. జీవితాంతం మీరు మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. రైట్. రోజు ఒక టాబ్లెట్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. అయితేనే మీకు థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటుంది. లేకపోతే దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయని నాకు చెప్పడం జరిగింది. సో, ఇప్పటివరకు ఎప్పుడు టాబ్లెట్‌లు వాడినటువంటి నేను రైట్ జీవితాంతం టాబ్లెట్‌లు వాడే జబ్బు నాకెందుకొచ్చింది? అని చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. అసలు నా అవతారం ఇప్పుడు ఎంతైతే ఉన్నానో దీనికి డబుల్ ఉండేవాడిని నేను. రైట్. సో, ఈ అవతారం చూడలేకపోతున్నాను. ఇంత వెయిట్ ఎక్కువైపోతున్నాను. రైట్. డీహైడ్రేషన్ అయిపోతుంది. రైట్. లేజీనెస్ ఎప్పుడు నిద్ర మబ్బులో ఉండేది. ఎప్పుడు మైండ్ అనేది క్రియేటివ్‌గా పనిచేసేది గాదు. ఎప్పుడు ఈ మెడ నొప్పులు, భుజాల నొప్పులొచ్చేటియి. ఇవన్నీ గూడా థైరాయిడ్ యొక్క సింప్టమ్స్. ఇలాంటి సింప్టమ్స్ తోటి విపరీతమైనటువంటి నరకం అనుభవించేవాడిని. సో, ఎప్పుడు నిద్ర మూడ్‌లోనే ఉండేది తప్ప బ్రెయిన్ షార్ప్‌గా పనిచేసేది కాదు. రైట్. సో, ఎంత నిద్రపోయినా మళ్ళీ నిద్రొచ్చేది. సో, ఇలాంటి బాధపడుతూ నేను నా యొక్క బిజినెస్ చేసుకోలేకుండా ఎంతో నష్టాల్లోకి చూడాల్సినటువంటి సమయమొచ్చింది. ఇంకా దీన్ని నెగ్లెక్ట్ చేయగూడదు. దీనికి బయట ఎక్కడ బోయినా సరే జీవితాంతం మెడిసిన్స్ వాడమంటున్నారు. ఫస్ట్ మన వైద్యాన్నే ట్రై చేద్దాము అని ఫస్ట్ థైరాయిడ్‌కి నేను నా వైద్యాన్నే నేను ట్రై చేయడం జరిగింది. సో, కరెక్ట్‌గా వితిన్ 45 డేస్ టు 2 మంత్స్ నేను థైరాయిడ్‌ని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే వాడానో అది మానేశాను. తర్వాత నేను నా వైద్యం ఏదైతే వాడానో అది గూడా మానేశాను.